చెవిలో రాళ్ళు, కంట్లో ఇసుక తీసేస్తారని కొంతమంది వస్తూ ఉంటారు. చెవిలో చిన్న ఎర్రచీమ దూరితే పెద్ద చీమలా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే చెవిలో ఉన్న చర్మంలో స్పర్శకి సంబంధించిన నాడీ మొనలు దగ్గర ఉంటాయి. మన చర్మం మీద కంటే దగ్గర ఉంటాయి. చర్మం మీద ఒక చీమ నడిస్తే ఎన్ని నాడీ కొనలు చీమకాలు తగులుతాయో అంతకు 5-6 రెట్లు ఎక్కువ నాడీ కొనలు చీమకాలకు తగులుతాయి, చెవుల్లోకి వెళ్తుంది. అందుకని లావు ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. అలాంటి చెవిలో రాళ్ళు చేరితే అసలు భరించగలమా మనం? మరి వాళ్ళు తీస్తామంటున్నారు కదా. కంటి లోపల దుమ్ముబడి మిల్లీమీటర్లో 4వ వంతు నల్లగుడ్డు మీద పడ్డా కూడా విపరీతమైన నొప్పి, మంట, కళ్ళ మీద నీళ్ళు వస్తాయి, నలపాలనిపిస్తుంది. అలాంటిది కంటి లోపల ఇసుకుంటే భరించగలమా? కాబట్టి కంట్లో ఇసుక ఉండదు, చెవులో రాళ్ళు ఉండవు. ఇవి తీస్తాననేటోళ్ళు చేసే మ్యాజిక్ ఇది. వాళ్ళ దగ్గర ఈ రాళ్ళు ఇసుక ముందే ఉంటాయి. నీ కంట్లో తీస్తున్న చూడు అని చెప్తారు. వాళ్ళ దగ్గర ఇసుక కాస్త నీ చేతిలో పెడతారు. ఇది మోసమని అనొచ్చు, కానీ బతుకు తెరువు కార్యక్రమం. పెద్ద వాళ్ళు పెద్ద పద్ధతులతో మోసం చేసి బతుకుతారు. చిన్న పద్ధతులతో మోసం చేసి బతుకుతారు. కానీ కంట్లో ఇసుకుండడం, చెవుల్లో రాళ్ళు ఉండడం అనేది జరిగే పనే కాదు. అది ఒక మూఢనమ్మకం. జనం నమ్మితే తీస్తున్నారు అనేటోళ్ళు అస్సలు ఆగవం.